హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మనం స్పేస్ ఫిల్లింగ్ విత్ లాంగ్ చైన్ స్టిచెస్ నేర్చుకుందాం. దీనికోసం నేను డ్రాప్ షేప్ అనేది తీసుకున్నాను. ఈ డ్రాప్ షేప్ని ఫస్ట్ నేను సిల్క్ థ్రెడ్తో అవుట్లైన్ అనేది ఇస్తున్నాను. చైన్ స్టిచ్ కర్వీగా ఉంది కాబట్టి మనం అంతా షార్ట్ చైన్స్ మాత్రమే వేయాలి, ఎక్కడ లాంగ్ చైన్స్ వేయకూడదు. బిగినర్స్ మాత్రమే అవుటర్ లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. కొద్దిగా ప్రాక్టీస్ అయితే మనం ఈ లైన్ బేస్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవచ్చు. లైన్ లోపల ఒక స్టిచ్, కరెక్ట్గా లైన్ మీద ఒక స్టిచ్. బిగినర్స్ కొంచెం అర్థం కాదు కాబట్టి మనం అవుటర్ లైన్ అనేది స్టిచ్ చేస్తున్నాం. ఈ అవుటర్ లైన్ స్టిచ్ బేస్ చేసుకొని మనం డిజైన్ అనేది చేస్తున్నాం. చూడండి, దీని లోపల మనం లాంగ్ చైన్ స్టిచ్చెస్ ద్వారా ఫిల్లింగ్ అనేది ఇవ్వాలి. లాంగ్ చైన్ పెద్దగా ఉండాలి, మోస్ట్లీ 3-4 అనేది పట్టాలి లోపల. లాంగ్ చైన్స్ అనేవి 3-4 మ్యాక్సిమం 3-4 ఉంటాయి మోస్ట్లీ, డిజైన్ని బేస్ చేసుకొని. చూడండి, లాంగ్గా ఇచ్చాను. లాంగ్ చైన్కి సపోర్ట్గా బయట అవుటర్ లైన్ బయట ఒక షార్ట్ చైన్. నెక్స్ట్ స్టిచ్ అనేది ఎలా ఇవ్వాలంటే ఆల్టర్నేట్గా ఇవ్వాలి. ముందు వేసిన స్టిచ్కి మిడిల్లో ఉండాలి స్టిచ్ అనేది. పక్క రో ఉంది కదా, ఆ రో స్టిచ్కి మిడిల్లో ఉండాలి. చూడండి, పక్క స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్కి మిడిల్లో స్టిచ్ పడేటట్టు పక్కన సైడ్ స్టిచ్ అనేది ఉండాలి. కనిపిస్తుంది కదా, ఆల్టర్నేట్గా ఉండాలి మనకి స్టిచ్ అనేది. వేసాం కదా లాంగ్ స్టిచెస్, బయట సపోర్టింగ్కి ఒక షార్ట్ స్టిచ్. లోపలంతా మనం లాంగ్ స్టిచ్చే వేస్తాం, కొంచెం పెద్దగా. ఓకే, బయటే సపోర్టింగ్ కోసం ఒక షార్ట్ స్టిచ్. చూడండి, పక్కన ఉంది కదా, దాని మిడిల్లో రావాలి మనకి స్టిచ్ అనేది. పక్క స్టిచ్ ఉంది కదా, కనపడుతుంది కదా, ఇదిగోండి, దానికి సెంటర్లో ఉండాలి మనం వేసే సైడ్ స్టిచ్ అనేది. ఆల్టర్నేట్గా ఉండాలి, అప్పుడే మనకి డిజైన్ అనేది బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఓకే, బయట ఒక షార్ట్ స్టిచ్. ఈ డిజైన్ అంతా ఇంతే ఉంటుంది. పక్క స్టిచ్ సైడ్ రో ఉంది కదా, సైడ్ స్టిచ్ని బేస్ చేసుకొని ఈ స్టిచ్ అనేది ఉంటుంది. లోపల మనకి డ్రాప్ షేప్ లోపల అంతా మనం లాంగ్ స్టిచెస్ తీసుకుంటాం. ఓకే, ఆ అవుటర్ లైన్ బయట సపోర్టింగ్కి ఒక షార్ట్ స్టిచ్ వేస్తాం. ఓకే, పక్క స్టిచ్ మిడిల్లో ఉండాలి మనం వేసే స్టిచ్ అనేది. ఓకే, లాంగ్ స్టిచ్, అవుటర్ షార్ట్ స్టిచ్, పక్క స్టిచ్ మిడిల్లో అనేది మనకి నెక్స్ట్ స్టిచ్ అనేది ఉండాలి. ఓకే, కనిపిస్తుంది కదా, బయట ఒక షార్ట్ స్టిచ్ సపోర్టింగ్ కోసం. ఇది పెద్ద పెద్ద డిజైన్స్లో మనం ఫిల్లింగ్కి యూస్ చేస్తాం. ఈ డిజైన్ని కొంచెం చిన్నగా ఉంటే కనుక మనం లోడింగ్ స్టిచ్చే యూస్ చేయొచ్చు ఫిల్లింగ్ కోసం. మరీ డిజైన్ అనేది పెద్దగా ఉంటే కనుక ఈ లాంగ్ చైన్ స్టిచ్ అనేది యూస్ చేసి మనం ఫిల్ చేయొచ్చు. అలా ఆల్టర్నేట్గా స్టిచ్ చేస్తున్నాం కదా మనం, సో చూడటానికి కూడా మనకి అందంగా ఉంటుంది. ఈ డిజైన్కి మనం స్టిచ్ అనేది సెంట్రల్లో స్టార్ట్ చేయాలి, అప్పుడే మనకి స్ట్రైట్గా కనపడుతుంది. ఒక సైడ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయాలి. సేమ్ ప్రాసెస్, 4-5 లాంగ్ చైన్స్, ఒక షార్ట్ చైన్, అంతే. డిజైన్ లోపలంతా మనం లాంగ్ స్టిచ్చెసే కాబట్టి వేసేది ఈజీగానే ఉంటుంది. బయట సపోర్టింగ్ ఒక్క షార్ట్ స్టిచ్, అంతే. ఈజీ స్టిచ్ ఇదంతా. ఓకే, స్టిచ్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, కంప్లీట్ అయిపోయింది. బయట మనకి హోల్స్ అలా కనిపిస్తుంది కదా, సో ఫినిషింగ్ కోసం చుట్టూ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మీకు ఇంకా గ్రాండ్గా కావాలంటే మీరు బీడ్స్తో స్టిచ్ చేసుకోవచ్చు, స్టోన్ చైన్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఆల్టర్నేట్ కాంట్రాస్ట్ కలర్ కూడా మనం చైన్ స్టిచ్ అనేది అవుటర్ లైన్ ఇచ్చుకోవచ్చు మనం. చూడండి, స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్టర్నేటివ్ స్టిచ్ వల్ల చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఇది. ఓకే, దిస్ ఈస్ లాంగ్ చైన్ స్టిచెస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.